హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తమ్నైలో చూసిన విధంగా 500 రూపీస్కి మీకు ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఎలా వస్తుంది, ఇవన్నీ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ వెహికల్ డీటెయిల్స్, ఈ వెహికల్ ప్రైస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకటి. చూసారు కదా, ఇది అరౌండ్ 3 lakh రూపీస్ ఉంటుంది ఈ బైక్. ఈ బైక్ వచ్చేసి మీరు 500 రూపీస్కి గెలుచుకోవచ్చు. ఎలా ఏంటి అనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు తెలిసిపోతుంది. బట్ ఏంటంటే నేను వెరీ సూన్ ఐదర్ మే ఆర్ జూన్లో ఒక గేమ్ షో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ గేమ్ షో ఏంటి అంటే 30 మెంబర్స్ ఉంటారు. ఆ 30 మెంబర్స్కి సంబంధించిన ఒక గేమ్ షో. అదేంటనేది మీకు ముందు వీడియోస్లో అన్నీ చెప్తా ఉంటాను. బట్ ఆ గేమ్ షో కూడా దీనికి లింక్ అయ్యే ఉంది. అది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే బైక్ చూసారో అది అరౌండ్ 3,11,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఆ బైక్ వచ్చేసి మీకు 500 రూపీస్కే ఎలా వస్తుంది? సో చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, ఇది 500 రూపీస్కి ఎలా వస్తుంది అని చెప్పేసి. బట్ ఇది చాలా సింపుల్ అండి. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక బైక్ ఉంటే బాగుండు, ఇంట్లో అడగలేక, నేను కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడేవాడిని. సో ఇలాంటి ఇబ్బంది మీలో చాలా మందికి కూడా ఉంటుంది. మీకు బైక్ మీద తిరగాలనే ఒక మంచి బైక్ కొనుక్కోవాలనే ఒక కోరిక ఉంటుంది. బట్ మీరు కొనుక్కోలేక, ఇంట్లో చెప్పలేక, ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా ఇస్తారో ఇయ్యరా, సిచ్యువేషన్స్ బాగాలేక, ఏదైనా కానివ్వండి మనం కొనుక్కోలేము. అండ్ మనకు ట్రావెల్ చేయాలని ఉంటుంది, లాంగ్ రైడ్స్, నార్త్ ఇండియా వెళ్ళాలని, లదాఖ్ వెళ్ళాలని చెప్పేసి అన్నీ ఉంటాయి మనకి. కాకపోతే మన దగ్గర దానికి అనుకూలమైన ఒక బైక్ ఉండదు. సో అందుకోసమే నేను ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ని చూస్ చేశాను. ఎందుకంటే ఇవన్నిటికీ కూడా పనిచేస్తుంది. లాంగ్ రైడ్స్ అయినా, మనం సిటీ డ్రైవ్కి అయినా కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో. అండ్ దీంట్లో మనకి మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ వేరే వాటితో పోలిస్తే. అందుకని చూసి నేను మీకు కూడా ఎవరికైతే ఈ బైక్ వస్తుందో వాళ్ళు కూడా సేఫ్ ఉండాలి, ఎక్కువ మెయింటెనెన్స్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఇది చూస్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ 500 రూపీస్కి ఎలా వస్తుంది అనే వివరం తెలుసుకుందాం. అది ఏంటంటే, మనందరికీ కోరిక ఉన్నట్టు ఇట్లా కొంత లక్షల మంది ఉంటారు కదా, ఆ లక్షల మందిలో నుంచి నేను ఒక్కరిని చూస్ చేద్దాం అనుకుంటున్నాను లక్కీ డ్రాలో తీయడానికి. ఎవరికైతే ఈ బైక్ కావాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒక 500 రూపీస్ లక్కీ డ్రా కోసము, అంటే వాళ్ళు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం కోసం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ బైక్ ఇవ్వడం అనేది ఒక లక్కీ డ్రా ద్వారా జరుగుతుంది. ఈ లక్కీ డ్రా ఎలా తీస్తాము, అసలు ఈ లక్కీ డ్రా కోసం మీరేం చేయాలి అంటే, ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి. ఈ లక్కీ డ్రాలో వాళ్ళ కూపన్ కూడా యాడ్ చేయాలి. లక్కీ డ్రా కోసం తీయడం కోసము అంటే వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఈ 500 రూపీస్ పే చేసిన తర్వాత నేను February 14th రోజు హైదరాబాద్లో ఒక ప్లేస్ చెప్తాను. ఆ ప్లేస్లో మ్యాక్సిమం మీలో ఎంతమంది రాగలిగితే అంతమంది సమక్షంలోనే ఈ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అండ్ ఇమీడియట్గా ఈ బైక్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఆ లక్కీ డ్రాలో వస్తుందో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. February 14th రోజు ఖచ్చితంగా ఒక ఈవెంట్ చిన్నగా ఆర్గనైజ్ చేసి దానిలోనే ఈ బైక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైతే 500 రూపీస్ చేస్తారో UPI పేమెంట్ ద్వారా చేయాలి. అండ్ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మీకు ఇక్కడ కింద ఒక నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్కి సెండ్ చేయాలి వాట్సాప్లో. మీ UPI ట్రాన్సాక్షన్ ID ఏదైతే ఉంటుందో అదే మీ లక్కీ డ్రా కూపన్ కోడ్. సో దీనికి మనం సపరేట్గా కూపన్ కోడ్లు జనరేట్ చేయడము అదంతా అవసరం లేదు. ఎందుకంటే ఇదైతే చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ట్రాన్సాక్షన్ చేసిన దానికి ప్రూఫ్ ఉంటుంది, ప్లస్ మీకు అదే కూపన్ కోడ్గా ఉంటుంది. ఏదైతే నాకు స్క్రీన్ షాట్ చేస్తారో దాన్నే ప్రింట్అవుట్ తీసి అవే ఫోల్డ్ చేసి మనం లక్కీ డ్రా కోసం తీయడానికి వేయడం జరుగుతుంది. సో ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేయాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇది తీయడము, వేయడము ఇవన్నీ కూడా ఆన్ వీడియో ఉంటుంది. అండ్ ఈ లక్కీ డ్రా తీయడం కూడా మీలో మ్యాక్సిమం మంది ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో, లేదంటే ఎవరైనా రావడానికి ఇష్టపడతారో వాళ్ళందరి సమక్షంలోనే తీయడం జరుగుతుంది. అండ్ తీసే ముందు ఎవరైనా కూడా అందులో ఉన్న చిట్స్ అందరి ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మీరు అనుకుంటున్నట్టు ఇది ఓన్లీ బైక్ కోసం మాత్రమే కాదు. ఎవరైతే బైక్ విన్నర్ ఉంటారో వాళ్ళకి ఆ రోజుతో సంతోషము, దే విల్ బి వెరీ హ్యాపీ దట్ దే వన్ ఏ బైక్. కానీ దానికి మించి ఇంకొకటి ఉంది. అదేంటంటే, మనం మేలో కానీ జూన్లో కానీ స్టార్ట్ చేస్తున్నా నేను ఒక గేమ్ షో, ఈ ఛానల్లోనే గేమ్ షో స్టార్ట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఒక టీవీ ఛానల్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను అడిగి చూశాను టీవీ ఛానల్స్ వాళ్ళని. బట్ అది నాకు పాసిబుల్ కాలే, ఎందుకంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. అది ఆ ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల నేను అందులో చేయలేను. సో నేను యూట్యూబ్లోనే ఈ గేమ్ షో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. గేమ్ షో అంటే మీరు అందరూ చాలామంది కూడా బీస్ట్ గేమ్స్ అని అవన్నీ చూసుంటారు కదా. సో అట్లనే ఉంటాయి, బట్ అంత కాస్ట్లీయర్ గేమ్స్ అయితే కాదు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ అనేటోడు మన వరల్డ్లోనే నంబర్ 1 యూట్యూబర్. సో మనం అంత బడ్జెట్ పెట్టేసి చేయలేము. బట్ ద విన్నర్ విల్ డెఫినెట్లీ గెట్ ఎ హ్యూజ్ అమౌంట్.
అది బైక్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది, చాలా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. ఈ గేమ్ కోసం మనం 30 పార్టిసిపెంట్స్ని చూస్ చేస్తాము, అది కూడా ఈ లక్కీ డ్రాలో నుండే తీయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ కోసం బైక్ ఎవరైతే తీస్తామో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 30 కూపన్స్ తీయడం జరుగుతుంది. ఆ 30 కూపన్స్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనము గేమ్ షో తీసుకుంటాము. సో ఈ 30లో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళ బదులు ఇంకో కూపన్ తీస్తామన్నమాట లక్కీ డ్రాలో. సో ఇలా ఒక 30 మెంబర్స్ని చూస్ చేసుకొని మనము మేలో ఒక గేమ్ షో స్టార్ట్ చేస్తాం. సో ఈ గేమ్ షో ద్వారా ఏంటి మనకు లాభము అంటే, ఈ గేమ్ షో ద్వారా మీకు రికగ్నిషనే కాకుండా మీరు ఈ గేమ్ షోలో విన్ అయితే మీకు డెఫినెట్గా ఒక మంచి, నేను ఎంత ఏంటి అనేది వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ప్లాన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. 30 మెంబర్స్కి మాత్రం డెఫినెట్గా ఈ గేమ్ షోలో విన్ అయ్యి మంచి అమౌంట్ గెలుచుకునే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఓన్లీ 1 పర్సన్ ఇస్ ద విన్నర్, అందులో కూడా గేమ్ షోలో కూడా 1 పర్సన్. సో ఓవరాల్గా ఒకరు బైక్ గెలుచుకుంటారు, ఒక 30 మెంబర్స్ గేమ్ షో కోసం వస్తారు, అండ్ 1 పర్సన్ విల్ బి ద విన్నర్ ఆఫ్ ద గేమ్ షో. బట్ మీ అందరికీ కూడా రికగ్నిషన్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో మీరు నేను అందరం కలిసి ఎదగాలి, అండ్ ఎవరైతే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉండి నాకు బైక్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే బైక్ విన్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఎవరికైతే గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేయాలి, టీవీలలో కనపడాలి, రియాలిటీ షోకి వెళ్ళాలి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా, మనం వట్టిగా కూర్చుంటే ఏది రాదు కాబట్టి మనమే ఒక రియాలిటీ షో ఆర్గనైజ్ చేసుకొని ఒక రియాలిటీ షో చేసి మనం రియాలిటీ షోలో ముందుకెళ్దాం. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. మనం అందరం కలిసి గ్రో అయ్యి యూ విల్ విన్, ఐ విల్ విన్. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు జస్ట్ 500 రూపీస్ యూపీఐ చేయండి. నేను ఇక్కడ లాస్ట్లో మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాను, లేదంటే మీరు నాకు కింద ఇస్తున్న వాట్సాప్లో నంబర్లో హాయ్ అని చెప్పి పెట్టండి, నేను మీ అందరికీ క్యూఆర్ కోడ్ పంపిస్తా. మీరు 500 రూపీస్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించినప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేసి మీ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసి పంపించండి. దాని ద్వారా ఏంటంటే నేను అదే స్లిప్ పైన అందరిది నేమ్ అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్ ఉంటుంది, నేను అట్లనే ప్రింట్అవుట్ తీస్తాను. కాబట్టి మీకు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇమీడియట్గా ఒకవేళ మీరు ఇక్కడికి రాకున్నా కూడా కాల్ చేయడానికి వీలు ఉంటుంది, అండ్ నేమ్ అనౌన్స్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఈ 500 రూపీస్ పే చేసిన వాళ్ళు ఈ కింది నంబర్కి నాకు స్క్రీన్ షాట్ పెట్టాల్సిందిగా ఐ రిక్వెస్ట్ యూ. సో ఇది జస్ట్ ఒక 600 మెంబర్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ. సో మీరు క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. 600 into 500 రూపీస్ ఈజ్ 3 lakh రూపీస్. సో నేను 3 lakh రూపీస్ బైక్ ఇద్దాం అనుకుంటున్నా కాబట్టి 3,11,000 to 3,20,000 మధ్యలో అవుతుంది బైక్కి. సో నేను అందుకనే ఓన్లీ లిమిటెడ్ టు 600 పీపుల్ పెడుతున్నాను. సో ఎవరైతే ఫస్ట్ 600 పీపుల్ దీనికి చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంటుంది. 600 ఇస్ డన్, ఐ విల్ స్టాప్ దిస్. February 14th రోజు మాత్రమే ఈ లక్కీ డ్రా తీయడం అనేది జరుగుతుంది. ఆ 600 పీపుల్కి కూడా ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది లక్కీ డ్రా కోసం రావడానికి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రావచ్చు. మీరు వచ్చినా రాకున్నా మీ లక్కీ డ్రా ఎవరో ఒకరు అందులోకి వెళ్ళి తీస్తారు కాబట్టి సో నా చేతుల్లో ఏముండదు. ఎవరికి ఒరిజినల్గా గెలిస్తే వాళ్ళకే అందులో 600 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే నిజంగా కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో దీన్ని మీకు వీలైనంత తొందరగా చేయండి, సో దట్ యూ విల్ బీ ఇన్ ద లక్కీ డ్రా. అండ్ లక్కీ డ్రా ఓన్లీ బైక్ కోసమే కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఈవెన్ ఫర్ ద గేమ్ షో. మీకు క్లియర్గా ఏమన్నా అర్థం కాకపోతే కింద వాట్సాప్ నంబర్లో మీరు అడిగితే దాని ద్వారా నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ దీనిలో ఇంకో ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే, ఎవరైతే లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉండాలి ఛానల్కి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.